24 గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు గణాంకాలు బహిరంగపరచాలి. వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంలో అర్థం లేదు. వార్డుల వారిగా ధృవీకరించని భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలపండి. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పైన దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు. డీలిమిటేషన్ అడ్డుకునేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని ధర్మాసనం. ప్రభుత్వం దగ్గర అన్నీ ఉంటాయి కానీ ప్రజలకు మేము చెప్పము అంటున్నారు. ఇది ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు, ప్రజల ట్యాక్సులతోటి అక్కడ ఉన్న ఉద్యోగులు అందరూ బతుకుతుంటారు. కానీ ప్రజలకు మేము ఏ విషయం చెప్పము, ప్రజలకు సమాధానం చెప్పము, ప్రజలెవడు మమ్మల్ని అడగడానికి అన్న అహంకారంతో ఉన్నారు. ఇది ఇక కోర్టులు కానీ జోక్యం చేసుకుంటే తప్ప వీళ్లకు నిద్ర లేసే పరిస్థితిలో లేరు. 24 గంటల్లో వార్డుల వారిగా జనాభా లెక్కలు బయటపెట్టాలి. నువ్వు జనాల యొక్క తలరాతలను, జనాలు ఏ వార్డుకు చెందినవాడు, వాని అడ్రస్ ఏంది అని నిర్ధారించేటప్పుడు వానికి అసలు వాడు ఎక్కడ ఉన్నాడు, వానితో పాటు ఎంతమంది ఉన్నారు, ఏ వార్డులకు ఎందుకు పోతున్నాడు అని కనీసం వానికి వివరాలు కూడా ఇవ్వడానికి వీళ్ళు ససేమిరా అంటున్నారు. ఇప్పుడు హైకోర్టు గట్టిగా వేసుకుంటే 24 గంటల్లో ఇలా లెక్కలు బయట పెట్టాలన్నది మరి ఏం జరుగుతుందో చూద్దాము. ఏమన్నది, జిహెచ్ఎంసీ తాజాగా చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వార్డుల వారిగా జనాభా లెక్కలు బయట పెట్టడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంది, మీకున్న నొప్పేంద్ర భయ అని అడుగుతున్నది. ఆ వివరాలు ఏవి అందుబాటులో లేకుండా ఇంత భారీ స్థాయిలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారా? ఎవడైనా కూడా ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక పరీక్ష రాద్దామన్నా ఆ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది, ఆ పరీక్ష సిలబస్ ఏంది, ఆ పరీక్షలో వచ్చిన మోడల్ పేపర్లు ఏందని ఇస్తున్నాడు. వీళ్ళు ప్రజల జీవితాలను, ప్రజల యొక్క ప్రాంతం యొక్క స్వరూపాన్ని మార్చేటప్పుడు కూడా కనీసం వివరాలు ఇవ్వట్లేదు. కనీస వివరాలు ఇంత పెద్ద ప్రక్రియ చేపట్టారా? ఈ నేపథ్యంలో 24 గంటల్లో వార్డుల వారిగా జనాభా లెక్కలు, వార్డుల వారిగా ధృవీకరించిన భౌగోళిక స్వరూపం మ్యాప్స్, ఈ 300 వార్డుల యొక్క మ్యాప్స్ ఏంది, ఈ 300 వార్డుల్లో ఉన్న జనాభా, ఒక్కొక్క వార్డులో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క వార్డులో ఏ కాలనీలు వచ్చాయి, సో ఒక్కొక్క వార్డులో ఉన్న జనాభా యాక్చువల్గా నన్ను అడిగితే అక్కడ ఉన్న కులాలు, మతాలు అవి కూడా ఇవ్వాలి, లెక్కలు ఇవ్వాలి. జిహెచ్ఎంసీ కమిషనర్కు బుధవారం ఆదేశాలు. జనాభా మ్యాప్స్ వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచినప్పటి నుంచి 2 రోజుల్లో పిటిషనర్లు లేదా ప్రజలు తమకు అదనపు అభ్యంతరాలను జిహెచ్ఎంసీకి సమర్పించవచ్చు. ఇప్పుడు ఇవాళకి అయిపోయింది అభ్యంతరాల స్వీకరణ, బుధవారానికి అయిపోయింది. బుధవారానికి అయిపోతే మేము మరిన్ని అభ్యంతరాలు తెప్పించామంటే లేదు, నథింగ్ డూయింగ్, మీ పని అయిపోయింది, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక రేపటి నుంచి మా యాక్షన్ మేము తీసుకుంటామని అహంకారాన్ని, అధికారాన్ని మదంతో చెప్పడం జరిగింది. సో ఏం చేస్తారు, తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏమన్నది, కోర్టుకు ఏం దుర్మార్గపు చేస్తున్నారు, మీకు వాళ్ళ యొక్క ప్రాంతాలను నిర్దేశిస్తారు, వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తారు, కానీ వాళ్ళకు వివరాలు ఇరా ఇచ్చేసారా అని చెప్పి ఇప్పుడు ఈ బలగొడితే కానీ వీళ్ళు చక్కగా రాలేదు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియలో అనేక లోపాలు ఉన్న నేపథ్యంలో ప్రక్రియను అడ్డుకోవాలి. సో ఫస్ట్ అభ్యంతరాలు చెప్పండి. మీ అభ్యంతరాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోయినా, మీ అభ్యంతరాలు సమంజసమైనవి అని అనుకున్నా వాళ్ళు స్పందించకపోతే మళ్ళా కోర్టుకు వస్తే అప్పుడు మేము ఇది అక్రమమా, సక్రమమా, ఆపాలనా, కొనసాగించాలన్నా నిర్ణయిస్తాము అన్నారు. సో 300 వరకు పెంచాలని, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో దాదాపు 30 వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై బుధవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ కొనసాగించి పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ రూల్స్ 1996కు విరుద్ధంగా డీలిమిటేషన్ నోటిఫికేషన్ ఉందని పేర్కొన్నారు. వార్డుల విభజన ఎలా చేపడుతున్నారో, మ్యాపులు, వార్డుల వారి జనాభా లెక్కలు అందుబాటులో ఉంచకుండా అభ్యంతరాలు ఎలా ఇస్తారు? అంతే కదా. అసలు మీరు ఏం చేసారో తెలియకపోతే నేను ఏం అభ్యంతరం చెప్తాను? డీలిమిటేషన్ నిబంధనల ప్రకారం సగటు జనాభా కంటే ఆయా వార్డులో జనాభాలో 10% కంటే ఎక్కువ తేడాలు ఉండకూడదు. సో ఎక్కడైనా 10 ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి. 50,000 ఉన్న చోట 60,000 ఉండొచ్చు, 50,000 కాడ 40,000 ఉండొచ్చు. కానీ 50,000 నిర్ధారించినప్పుడు ఒక డివిజన్లో ఒక దగ్గర 20,000కి డివిజన్ తయారు చేసి మీ ఇష్టానికి, ఒక దగ్గర 80,000కు మీ ఇష్టానికి నిర్ధారిస్తే మరి ఎక్కడ దీనికి ఒక ప్రాతిపాదిక ఉన్నది? సో అట్లా ఈ నిబంధనల ప్రకారము ఎన్ని తేడాలు ఉన్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదు.
విలీన కార్పొరేషన్లో అక్కడి వార్డు సభ్యులు కార్పొరేటర్లతో ఎలాంటి కన్సల్టేషన్ జరగలేదు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారు. ఈయన ఇక సుప్రీం ఏ ప్రాంతాలు ఏ డివిజన్లు కలుస్తున్నాయో తెలిపేలా ధృవీకరించిన మ్యాప్స్ అందుబాటులో ఉండాలన్నారు. జిహెచ్ఎంసీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ ఓఆర్ఆర్ పరిధి వరకు జిహెచ్ఎంసీని విస్తరించడం ద్వారా సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం విధానం సమానమట. అందులో భాగంగానే డీలిమిటేషన్ చేపట్టారట. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశము. గతంలో పలు గ్రామాలను విలీనం చేస్తూ కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినప్పుడు సైతం హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని అడ్డుకోలేమని పేర్కొంటూ ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సో వాదనైన ధర్మాసనం 24 గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు మ్యాపులు పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నది. ఇలా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. సో జనాలు చూసుకోవచ్చు, అక్కడ ప్రాతినిధ్యం వహించే నాయకులు చూసుకోవచ్చు, రేపు తమ భవిష్యత్తుని ఈ వార్డుల వారిగా చేసుకుంటా ఉన్న ఆశాబాహులు కూడా చూసుకోవచ్చు. తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థలు ఎండోమెంట్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కొండాపూర్కు చెందిన సంతోష్ ఇది వేరేది. సో ఈ రకంగా ఈ జనాభా లెక్కలు బయట పెట్టండి మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆర్డర్ చేసింది. ఈరోజు 24 గంటలు అంటే ఈ రోజు నుంచి ఈరోజు పెడతారు. ఈరోజు పెట్టిన తర్వాత ఇంకో 2 రోజుల పాటు అభ్యంతరాలు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఈ అభ్యంతరాలను వీళ్ళు స్వీకరించకపోతే, ఈ అభ్యంతరాలకు సరైన సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు ఆ చట్టం ప్రకారము నిర్ధారించిన జనాభా లెక్కలకు 10% మాత్రమే అటు ఇటుగా ఈ వార్డుల విభజన జరిగి ఉంటే మాత్రమే ఈ ప్రక్రియ సజావుగా ముందటికి సాగుతుంది. లేదా చట్టాన్ని ఉల్లంఘించి నిబంధనలను పాత్ర వేసి మా ఇష్టానుసారం వ్యవహరిస్తాము అంటే ఎవరు కోర్టుకు వెళ్ళినా వాళ్ళ ఇష్టానుసారం ఖచ్చితంగా కష్టానుసారం అయిపోతుంది. దాన్ని కోర్టులు కొట్టేస్తాయి. సో ఇప్పుడు ఈ వార్డుల విభజన ఇంకా ఏ స్థాయికి వెళ్ళబోతుందో ఇక రేపు ఈ మ్యాపులు ఈ లెక్కలు బయటకు వచ్చినాక తెలుస్తాయి. మరి ఈ లెక్కలన్నా కరెక్ట్గానే ఉన్నాయంటే అది కూడా మళ్ళీ అందులో పెద్ద గందరగోళం ఉంటుంది. వీళ్ళందరూ ఇళ్లలో కూర్చొని లెక్కలు వేస్తున్నారు. షేక్పేట డివిజన్ అనగానే షేక్పేట డివిజన్లో మనం ఎంత అనుకున్నాం ఇంత అనుకున్నాం, దానికి +/- 10% అటు ఇటు అయ్యారా అనుకుంటారు. కానీ షేక్పేట డివిజన్లో ఉన్న ఓట్లన్నీ, షేక్పేట డివిజన్ ఉన్న ఓటర్ కార్డులన్నీ, షేక్పేటలో ఉన్న రేషన్ కార్డులన్నీ, షేక్పేటలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు అసలు లెక్కలు ఈ అధికారుల దొంగ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ డివిజన్లో ఎన్ని ఇంటి నెంబర్లు ఉన్నాయో తెలుసు, ఎన్ని ఇంటి నెంబర్లకు ఎంత ఇంటి పన్ను వసూలవుతుంది తెలుసు, ఎన్ని సంక్షేమ పథకాలు పోతున్నాయి తెలుసు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసు. మొన్ననే కులగణన కోసం సర్వే చేశారు కదా అంతటా. సో ఆ కులగణన లెక్కలు తీసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. సో ఎట్లాగో ఇలా దొంగతనం బయటపడే కాలం దగ్గర పడ్డది. దీన్ని ప్రశ్నించడమే మిగిలి ఉన్నది. ఆ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఈ దొంగతనాలు ఈ లంగతనాలన్నీ ఆగిపోతాయి.